కూపర్ సపరేట్ అయిపోయి యూనివర్స్లో ట్రావెల్ చేస్తుంటాడు. అలా యూనివర్స్లో ట్రావెల్ చేస్తుండగా బ్లాక్ హోల్ హారిజాన్ లోపలికి వెళ్ళి టెజరాక్ట్ 5 డైమెన్షనల్ రియాలిటీలో ఉన్న 3 డైమెన్షనల్ స్పేస్లో పడిపోతాడు. తనతో పాటు టార్స్ కూడా ఉంటుంది. టెజరాక్ట్లో పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అన్ని కలిపి ఉంటాయి. అక్కడ మొత్తం బుక్ షెల్ఫ్స్తో ఒక లైబ్రరీలా ఉంటుంది. మర్ఫీ చిన్నప్పటి నుండి పెద్ద అయ్యే వరకు ప్రతిదీ అక్కడ కూపర్కి కనపడుతుంది. అప్పుడు కూపర్కి ఒక విషయం అర్థమవుతుంది. మర్ఫీ రూమ్లో ఉన్న దెయ్యం ఇంకెవరో కాదు, ఫ్యూచర్లో ఉన్న తనే అని అర్థమవుతుంది. అసలు ఈ టెజరాక్ట్ని ఫ్యూచర్ హ్యూమన్స్ బిల్డ్ చేశారని టార్స్ చెప్తాడు. అయితే ఇది మర్ఫీ కోసమేనని కూపర్కి తెలుస్తుంది. వెంటనే అక్కడున్న బుక్స్ సహాయంతో కూపర్ తన పాస్ట్ లైఫ్కి ఒక మెసేజ్ రూపంలో గ్రావిటీని యూజ్ చేసి కూపర్ ఇంకా మర్ఫీ నాసా స్పేస్ స్టేషన్ వెళ్ళేలా కోఆర్డినేట్స్ పంపుతాడు. అదే ఈ మూవీ స్టార్టింగ్లో వీళ్ళు నాసా స్పేస్ స్టేషన్కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. ప్లాన్ ఏ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి కూపర్ మర్ఫీకి ఈ క్వాంటమ్ డేటాని మార్స్ కోడ్ యూజ్ చేసి పంపాలనుకుంటాడు. టార్స్ని క్వాంటమ్ డేటా ఇన్ఫర్మేషన్ని మార్స్ కోడ్లో ఇవ్వమంటాడు. ఆ ఇన్ఫర్మేషన్